అర్జున విషాదయోగము భాగము 3. దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఇలా పలికాడు. శ్లోకము 3. పశ్యతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. తాత్పర్యము: ఓ ఆచార్య, నీ శిష్యుడైన ధృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారంగా ఏర్పడిన పాండవుల ఈ గొప్ప సేనను చూడండి. వ్యాఖ్య: ఈ శ్లోకానికి ముందు దుర్యోధన ఉవాచ అని ఉండవలసి ఉంది. కాని గీతలో దుర్యోధనుని పాపాత్మత్వం కారణంగా అతని నామాన్ని మళ్లీ ఉచ్చరించకుండా జాగ్రత్త వహించారు. దుర్యోధనుడు రాజకీయ చతురత గలవాడు. తానే దిగివచ్చి ద్రోణాచార్యునితో మాట్లాడుతున్నాడు. తన మాటలతో ద్రోణాచార్యుని కోపాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మీ శిష్యుడే మీ శత్రువుల సేనను నిర్మించాడు అని చెప్పడం ద్వారా పాత ద్వేషాన్ని మళ్లీ జ్ఞాపకం చేస్తున్నాడు. ద్రుపదుని పట్ల ద్రోణాచార్యునికి ఉన్న శత్రుత్వాన్ని దుర్యోధనుడు ఇలా కవ్వించడంగా ఉపయోగించుకున్నాడు. ధృష్టద్యుమ్నుడు వ్యూహరచనలో నైపుణ్యం గలవాడు. అందుకే పాండవులు అతనిని సేనాధిపతిగా ఎంచుకున్నారు. తదుపరి దుర్యోధనుడు పాండవ పక్షంలో ఉన్న ముఖ్యమైన యోధుల పేర్లను ద్రోణాచార్యునికి చెబుతున్నాడు. శ్లోకము 4. అత్ర శూరాః మహేశ్వాసాః భీమార్జున సమాః యుధి యుయుధానః విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. శ్లోకము 5. ధృష్టకేతుః చేకితానః కాశీరాజః చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజః చ సేభ్యః చ నరపుంగవః. శ్లోకము 6. యుధామన్యుః చ విక్రాంతః ఉత్తమోజః చ వీర్యవాన్ సౌభద్రః ద్రౌపదేయః చ సర్వే ఏవ మహారథాః. తాత్పర్యము: ఈ పాండవ సేనలో ఉన్న వీరులు భీముడు, అర్జునుడు వంటి మహానుభావులు, యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమశీలి కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, నరోత్తముడైన శైభ్యుడు, అలాగే పరాక్రమశాలి అయిన యుధామన్యుడు, శౌర్యవంతుడైన ఉత్తమోజుడు, సౌభద్రుడైన అభిమన్యుడు మరియు ద్రౌపదేయులు, ద్రౌపదీ సంతానం. ఈ వీరులందరూ మహారథులు, అంటే 10,000 యోధులతో సమరించగల శక్తి గల వీరులు. వ్యాఖ్య: దుర్యోధనుడు ముందుగా పాండవ పక్షపు మహాయోధులను ప్రస్తావించటం వెనుక 2 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది ద్రోణాచార్యుని కోపాన్ని రెచ్చగొట్టడం. రెండవది స్వపక్ష సైన్యంపై ధైర్యం తగ్గిపోవడం లేదా ప్రతిపక్ష సేనను బలమైనదిగా భావించడం. మహారథుడు అనగా 10,000 ధనుర్ధరులతో సమరించగల ధైర్య సంపన్నుడు. యుయుధానుడు, ఇతనికి సాత్యకి అనే పేరు ఉంది. దృష్టకేతువు చెదిదేశపు రాజు శిశుపాలుని కుమారుడు. పురుజిత్తు మరియు కుంతిభోజులు కుంతీదేవికి సోదరులు. ద్రౌపదేయులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుని, ద్రౌపదితో జన్మించిన సంతానం. అవి ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు. ఈ విధంగా దుర్యోధనుడు పాండవ పక్షపు శక్తిని ద్రోణాచార్యునికి వివరించుచున్నాడు. అతని మాటల్లో భయం, అసూయ, మాయాచతురత స్పష్టంగా కనిపిస్తున్నాయి.